అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా గట్టుపల్ మండలంలోని తేరట్పల్లి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా గట్టుపల్ మండలంలోని తేరట్పల్లి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భూతాపాన్ని తగ్గించడానికి విరివిరిగా మొక్కలు నాటాలని, సమస్త ప్రాణికోటికి జీవన ఆధారం భూమి అని, అటువంటి భూమి కాలుష్యం కాకుండా చూసుకోవాలని సూచించారు. భూమి మీద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మనిషి తన స్వార్థంతో అడవులను నరకవద్దని, జంతువులు మనుషులకు జీవావరణం భూమి అని, అటువంటి భూమిని వేడెక్కకుండా కాపాడుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సాయిరాం, నరసింహ, రాణి, మల్లేశం, వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మా 4వ తరగతి చిన్నారులు, అలాగే 5వ తరగతి విద్యార్థులు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి ప్రియమైన విద్యార్థులు అందరూ కలిసి ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఒక మొక్కను నాటడం జరిగింది. పిల్లలు అందరూ కూడా నన్ను తీసుకొచ్చి సార్ ఒక చిన్న మొక్క నాటుదాం ఈరోజు అని చెప్పగా మొక్క నాటడం జరిగింది. మరి భూమి బాగా వేడెక్కుతుంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండ కొడుతుంది, చలికాలంలో చలి లేదు. అట్లా అంటే సీజన్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి మనము కాలానికి అనుగుణంగా రావాలంటే భూమి మీద వేడి తగ్గాలి. భూమిలో ఉన్న వేడి తగ్గాలంటే మనం మొక్కలు పెంచాలి. అందుకు అందరు క్లాస్ కొట్టాలి. మీరందరూ కూడా పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. గట్టిగా పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటండి, భూమి వేడి తగ్గించండి. మొక్కలు నాటండి.